ఏదైతే ఈ నెల 25వ తేదీ వాజ్పేయి గారి జయంతి వేడుకలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో, శత జయంతి జరుగుతున్న నేపథ్యంలో 25వ తారీఖున సుపరిపాలన దినోత్సవంగా భారత ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఆ నేపథ్యంలో రాష్ట్రంలో ఈ నెల 11వ తేదీ నుంచి 25వ తేదీ వరకు అటల్ మోడీ సుపరిపాలన యాత్ర అనే పేరుతో ప్రతి జిల్లా కేంద్రంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాలని ఆవిష్కరిస్తూ బహిరంగ సభలు నిర్వహిస్తూ కూటమి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన 3 పార్టీల ఐకమత్యంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పుడే ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన టెలికాన్ఫరెన్స్ తీసుకుని 3 పార్టీల నాయకులతో, 3 పార్టీల శాసనసభ్యులతో, ఎంపీలతో, ఎమ్మెల్సీలతో అందరితో సమావేశం నిర్వహించారు. అందరూ ఈ సమావేశాల్లో పాల్గొవాలి, ఈ యాత్రలో పాల్గొవాలని ముఖ్యమంత్రి గారు కూడా నిర్దేశించారు. ముఖ్యంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి జీవిత చరిత్ర చూస్తే ఆయన ఒక అజాత శత్రువు. దాదాపుగా 28 పార్టీలతో కలిసి ఎలియన్స్ ని నడపడం అనేది చిన్న విషయం కాదు. అటువంటిది 1999 నుంచి 2004 వరకు అద్భుతంగా కొలియేషన్ గవర్నమెంట్ రన్ చేస్తూ అనేక సంస్కరణలకి శ్రీకారం చుట్టిన మహానుభావుడు. ముఖ్యంగా ఆయనలో భారతదేశం పట్ల విపరీతమైన గౌరవ అభిమానాలు ఉన్న వ్యక్తి. ప్రపంచంలో ఏ వేదిక అయినా భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని కీర్తించిన వ్యక్తి. ముఖ్యంగా ఇవాళ స్వర్ణ చతుర్భుజి కానీ, పనికి ఆహార పథకం కానీ, అదేవిధంగా సర్వశిక్ష అభియాన్ కానీ అనేక కార్యక్రమాల్ని వారు ఆ రోజు అంత్యోదయం కానీ ఇవన్నీ వారు ప్రారంభించారు. సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. సంస్కరణలకు శ్రీకారం చుట్టడమే కాకుండా భారతదేశాన్ని రక్షణ రంగంలో అభివృద్ధి చేసిన వ్యక్తి కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆ రోజు సుపరిపాలనకు నాంది పలికింది అటల్ బిహారీ వాజ్పేయి గారు. మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా 3 సార్లు నైతిక విలువలతో కూడిన వ్యక్తి అని చెప్పడానికి 13 రోజుల్లో ఒకే ఒక్క ఓటుతో తన ప్రభుత్వం పడిపోతుందని తెలిసినా ఆ ఒక్క ఓటు సంపాదించుకోగలిగిన శక్తి ఉన్నా నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చి ఎటువంటి ప్రలోభాలకి ఏ పార్లమెంటు సభ్యుని గురి చేయకుండా వైదొలగిన రాజనీతిజ్ఞుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అనేక మంది రాజకీయ నాయకులు ఉంటారు, కానీ వాజ్పేయి గారు రాజకీయ నాయకుడితో పాటు రాజనీతిజ్ఞుడు కూడా. సాక్షాత్తు ఆయన మొదటి పార్లమెంట్ లోనే వారు మాట్లాడుతూ ఉంటే అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు భావి భారత ప్రధాని వాజ్పేయిని కీర్తిస్తూ జరిగింది. ఆ విధంగానే ఆయన మొదటి నుంచి కూడా ఆయనలోని శక్తి సామర్థ్యాలు, ఆయనలోని వాక్చాతుర్యం ఇవన్నీ పార్లమెంట్ లోనే కాదు బయట కూడా వారు ప్రజలకు అందివ్వడం జరిగింది. పార్లమెంట్ లో కవితా ధోరణితో ముఖ్యంగా హాస్య రసాన్ని కలిపి అన్ని అంశాలపైన ఏ అంశం పైన మాట్లాడినా కూడా దానిలో భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని కీర్తించడమే వారి ధ్యేయంగా పనిచేయడం జరిగింది. మరి ఒక పక్క శాంతి దూతగా, మరో పక్క ధైర్యం ఉన్న నాయకుడుగా ఆయన 2 భిన్న కోణాలను ప్రదర్శించడం ఈ సందర్భంగా మనం గమనించాలి. 1998లో పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్ట్ జరిగాయి. ఆ రోజు ప్రపంచం అంతా నివ్వెరపోయిన పరిస్థితి. ఈ విధంగా భారతదేశం న్యూక్లియర్ రంగంలో బలంగా లేదు అని ప్రపంచం అంతా నమ్ముతున్న నేపథ్యంలో ఒక్కసారిగా పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్టులు మరి చేయడం, తర్వాత శాంతి దూతగా 1999లో లాహోర్ బస్సు యాత్ర నిర్వహించడం జరిగింది.
ఆ బస్సు యాత్ర నిర్వహించిన తర్వాత దాన్ని అవకాశంగా మలుచుకొని పాకిస్తాన్లోని ఉగ్రవాదులు కొంతమంది భారతదేశంలో ప్రవేశించి భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు కార్గిల్ యుద్ధం జరిగింది. కార్గిల్ యుద్ధం ద్వారా ప్రపంచానికి భారతదేశంలో రక్షణ రంగంలో ఎంత సమర్థవంతంగా ఉంది అనేది కూడా వారు చాటి చెప్పడం జరిగింది. ఈ 3 విషయాల్ని పరిగణలోకి తీసుకుంటే వారిలో 2 విభిన్న కోణాలు మనం బయటకు వస్తా ఉన్నాయి. ఒకటి శాంతి దూత, రెండవది దేశం కోసం అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించే వ్యక్తి. ఈ 2 లక్షణాలు ఒకే వ్యక్తిలో ఉండడం అనేది సాధారణ విషయం కాదు. అంత గొప్ప రాజనీతిజ్ఞుడిగా భారతదేశాన్ని సంస్కరణ దిశగా ఇవాళ మన స్వర్ణ చతుర్భుజ పేరుతో పెద్ద ఎత్తున నేషనల్ హైవేస్ డెవలప్ అయినాయన్నా, సమగ్ర శిక్ష అభియాన్ ఇవాళ రూపుదిద్దుకుందన్నా, అదేవిధంగా ఇవాళ ఉపాధి హామీ పథకం రూపుదిద్దుకున్నా, ఇవన్నీ ఆ రోజు వాజ్పేయి గారు వేసిన బాటలు. ఆ బాటను ఇవాళ నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకెళ్తూ ఇవాళ భారతదేశాన్ని ఆర్థిక రంగంలో 4వ స్థానానికి, రక్షణ రంగంలో కూడా ఎంత సమర్థవంతంగా ఇవాళ భారతదేశం ఉందో నరేంద్ర మోడీ గారు కూడా ఇవాళ ప్రపంచానికి చాటి చెప్పడం జరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో వాజ్పేయి గారి స్ఫూర్తిని అందరికీ అందివ్వాలి, ప్రపంచానికి అందివ్వాలి, భారతదేశంలో ప్రతి పౌరుడికి అందివ్వాలి. మోడీ గారి సుపరిపాలన ఏ విధంగా సాగుతుంది అనేది కూడా ప్రజలందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతో 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ యాత్ర చేపట్టడం జరుగుతూ ఉంది. 25వ తేదీ వరకు 14 రోజుల పాటు, మధ్యలో 2 రోజులు విరామం. మొదటగా ధర్మవరంతో మొదలై చివరగా అమరావతితో పూర్తవుతుంది. అమరావతిలో ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా అమిత్ షా గారు కూడా పాల్గొనే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా అటల్జీ స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పాలనేది ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తే, ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ దీనికి మద్దతు ఇచ్చి కూటమి తరఫున ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాజమహేంద్రవరంలో 21వ తేదీన సాయంత్రం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఉదయం కాకినాడలో, సాయంత్రం రాజమహేంద్రవరంలో జరుగుతుంది. రాజమహేంద్రవరంలో జరిగే కార్యక్రమంలో అందరు శాసనసభ్యులు, కూటమి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఇంకా కొంతమంది పెద్దలు కూడా పాల్గొనే అవకాశం ఉంది. ప్రతి చోట, ప్రతి బహిరంగ సభకి కొంతమంది పెద్దల్ని ఆహ్వానించే దిశగా రాష్ట్ర పార్టీ వాళ్ళ కసరత్తు చేస్తా ఉంది. తొందరలోనే ఆ వివరాలు కూడా వెల్లడిస్తాం. స్థలం కానీ, సమయం కానీ, పాల్గొనే ముఖ్య అతిథులు కానీ వివరాలు మరలా తొందరలోనే మీ అందరికీ తెలియజేస్తాం. ముఖ్యంగా మీ ద్వారా ప్రజానీకానికి అందరికీ విజ్ఞప్తి చేసేది, భారతదేశాన్ని సంస్కరణ దిశగా, సుపరిపాలన దిశగా తీసుకెళ్లిన వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజానీకం అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి వారి స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.